సరే, బైబిల్ తీయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అద్భుతాలు చేయబడి ఆశ్చర్యకరుడు కదా. మరి ఈ యొక్క వాక్యం చదువుతుండగా, వాక్యం విత్తుతుండగా ప్రతి డిస్టర్బెన్స్ని బంధిస్తున్నాను, ప్రతి చీకటిని బంధిస్తున్నాను, ప్రతి నెగిటివ్ మైండ్ని బంధిస్తున్నాను ప్రభా. వాళ్ళ తలంపులు, ఆలోచనలు క్రీస్తు ఆలోచనలుగా, క్రీస్తు తలంపులుగా మారినట్లు యేసు నామంలో, పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో ప్రవచిస్తున్నాను తండ్రి. సరే, ఓకే. అంటే ఫస్ట్ సేవకి కావాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను నేను. సేవ చేయాలంటే ఏమేమి అసలు కావాలి? ఓకే, మొదటిగా సేవ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే మనకి ఏముండాలంటే ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి క్రీస్తు మనసు కలిగి ఉండడం. అంటే క్యారెక్టర్ ఏముండాలా? నీకు అభిషేకం లేకపోయినా పర్లేదు, కానీ క్యారెక్టర్ ఉండాలి మనిషి. అంటే మంచి గుణం. సేవ చేయాలంటే ఫస్ట్ క్వాలిటీ ఏముండాలంటే క్రీస్తు లాంటి మనిషి కలిగి ఉండడం. అంటే క్రీస్తులాగా జీవించడం, అంటే క్రీస్తు ఆలోచనలు, క్రీస్తు తలంపులతో నిండుకోవడం. ఫస్ట్ సేవకుడికి కావాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే క్రీస్తు మనసుని ధరించుకోవడం. అంటే ఎవరికైనా దుఃఖంలో ఉంటే ఓదార్చాలా, ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళని బలపరచాలా, ఎవరైనా ఆర్థికంగా బాధపడితే వాళ్ళని లేవనెత్తాలా, ఎవరైనా చీకట్లో ఉన్నారంటే వెలుగులోకి తీసుకురావాలి. ఫస్ట్ సేవకుడికి ఉండాల్సిన పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే శత్రువు బ్లెస్ అయినప్పుడు వారిని శపించొద్దు. అంటే నీకు ఇష్టం లేని వ్యక్తులు ఆశీర్వదింపబడితే వాళ్ళని శపించొద్దు, వాళ్ళని ఆశీర్వదించాలి. శత్రువుని ప్రేమించాలి. రెండో పాయింట్, సేవకుడికి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే నీకు ఇష్టం లేని వాళ్ళ గురించి గంటసేపు ప్రేయర్ చేయాలి. వాళ్ళని ప్రేమించే హృదయం నాకు కావాలి. సిల్వలో ఏం చేసిన దేవుడు? ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వాళ్ళని క్షమించు తండ్రి, పరలోకంలో వాళ్ళు కూడా నీతో పాటు కూర్చోవాలా, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు అని మాట్లాడతారు. ఓకే. మూడోది, ప్రతి సేవకుడికి ఉండాల్సిన మొదటి ఏంటంటే తల్లిదండ్రులను గౌరవించాలి. పేరెంట్స్ని గౌరవించకపోతే సేవ చేయలేరు. పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలా. నువ్వు తల్లిదండ్రులను ద్వేషించి సేవ చేయలేవు, గొప్ప సేవకుడు అనిపించుకోలేవు కూడా. హానర్ యువర్ పేరెంట్స్. ఓకే. సెకండ్, హానర్ యువర్ లైఫ్ పార్ట్నర్. నీ యొక్క జీవిత భాగస్వామిని నువ్వు గౌరవించాలి. ఓకే. రెస్పెక్ట్ అంటే లోబడి ఉండాలి. లైఫ్ పార్ట్నర్ని, స్పౌస్, లైఫ్ పార్ట్నర్ ఏం చేయాలి? గౌరవించాలి. ఫోర్త్ ప్రేయర్ పాయింట్ ఏంటంటే డబ్బుల కోసం కాదు, అభిషేకం ఇంక్రీజ్ చేయమని అడగాలి. చాలామంది ప్రతి సేవకుడు చేసే మిస్టేక్ ఏంటంటే డబ్బులు కావాలంటారు. కానీ డబ్బులు కావాలంటే ఫైనాన్షియల్ అనాయింటింగ్ కావాలి. ఆర్థికంగా అభిషేకం నీకు ఉండాలి ఫస్ట్. ఫైనాన్షియల్ అనాయింటింగ్ పొందుకున్న తర్వాత నీ సేవ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. అంటే నువ్వు 10 సంవత్సరాలు సంపాదించాల్సింది ఒక్క నెలలో దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? అనాయింటింగ్ నీలో యాక్టివేట్ అయినాక. ఇప్పుడు మా పాస్టర్ ఉన్నాడు, ఆయన చెప్పిండు సేవ స్టార్ట్ చేయే ముందుకే దూత వచ్చి అభిషేకించిందంట, ఫైనాన్షియల్ అనాయింటింగ్ ఇచ్చిందంట. అందుకే ఇంతవరకు ఒక్కరోజు కూడా మైక్లో అనౌన్స్మెంట్ చేయలేదు, సంఘానికి ఆఫరింగ్ వేయండి, టీవీ పరిచర్యకి పైసలు ఇవ్వండి అని ఒక్కసారి కూడా అనౌన్స్ చేయలేదు. ఫైనాన్షియల్ అనాయింటింగ్ ఉంటే నువ్వు నీ సంఘం విశ్వాసుల దగ్గర కూడా అడగాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ కానుకల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం. ఫస్ట్ ఏంటంటే అనాయింటింగ్ కావాలి, ఫైనాన్షియల్ అనాయింటింగ్. సొలొమోనుకి ఇచ్చింది దేవుడు, ఆయనకి ఇచ్చిన ఐశ్వర్యం ఎవరికి లేదంట. అది మనీ కూడా ఇంపార్టెంటే, కానీ అభిషేకం లేని మనీ రాలేదు. ఫైనాన్షియల్ అనాయింటింగ్ పొందుకుంటే నువ్వు ఆర్థికంగా బలంగా సేవ చేయొచ్చు. ఇంకోటి, సేవకుడికి ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే ఆత్మని సంపాదించాలి. ఆ యొక్క లక్ష్యం లేకపోతే ఆయన సేవ చేసి వేస్ట్. అంటే ఆయన చనిపోయేంత వరకు ఆత్మని సంపాదించాలనే పోరాటమే ఉండాలి. ఆయన కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనాలా, ఇవన్నీ ఉంటే సేవకుడి క్వాలిటీస్ కాదు. ఓకే. ఇది నాకు తెలిసినంతకైతే నేను పర్సనల్గా తెలుసుకున్న క్వాలిటీస్ ఇవన్నీ. ఓకే. సరే, ఇప్పుడు నేను చెప్తాను 10 signs ఆఫ్ డీమన్. అంటే మనలో సాతాను ఉంది అనే దానికి 10 సూచనలు చెప్తాను. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం. ఇన్వాల్వ్డ్ ఇన్
అకల్ట్ ఆర్ ఫాల్స్ రిలీజియన్. అబద్ధపు బోధలో ఉండడం అనేది ఏంటంటే అక్కడ ఉంటుంది. అపొస్తలుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం. యాక్ట్స్ చాప్టర్ 16 16. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పృథోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చింది. ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించి వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చాలు, అప్పుడు అర్థమైందా? అంటే నిజమైన బోధకులు ఎవరో అబద్ధ బోధకులు ఎవరో తెలిసిపోతుందంట. మళ్ళీ చదవండి 16 స్టార్టింగ్ నుంచి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను, అంటే దయ్యం పేరు, అది దయ్యము పట్టినదై, పూతోను కాదు, పూతోను అను దయ్యం, దాని పేరు అది. దయ్యము పట్టినదై సోదే చెప్పుట చేత ఏం చెప్తుందంట? సోది చెప్తుందంట. అంటే ఫాల్స్ ప్రాఫెసీ చెప్తుందంట, అబద్ధపు ప్రవచనాలు చెప్తుందంట. ఇప్పుడు అర్థమైందా? సువార్త అందరూ చెప్తారు, కానీ అబద్ధ సువార్త చెప్పే దురాత్మ అంటే అది మనం తెలుసుకోవాలంట. ఇప్పుడు పౌలు ఎవరు? నిజమైన సువార్త చెప్పేటోడు. ఈ సేవకుడు ఎవరు? సోది చెప్తున్నాడు. ఓకే, ఇంకోటి చెప్తాను నేను. మత్తయి సువార్త 26:40 వచనం. ఎక్స్ట్రీమ్ రెస్ట్లెస్నెస్ ఇన్ ఎ స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్. అంటే దీని తెలుగులో ఎలా చెప్తాను చూద్దాం, అక్కడ ఏముందో తెలుగులో. మత్తయి సువార్త 26:40 వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. అంటే మీరు శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలంట? ఇప్పుడు అర్థమైందా? డిమోన్ ఎప్పుడు అటాక్ చేస్తుందంట? నువ్వు ప్రార్థన చేయకపోతే. ఓకే, శోధనలోకి వెళ్లకుండా ప్రార్థన చేయాలంట. 3వ పాయింట్, హాస్టాలిటీ టువర్డ్స్ డెలివరెన్స్ మినిస్ట్రీ. అంటే విడుదల చేసే పరిచర్య, దయాలను వెళ్ళగొట్టడం, రోగాలను వెళ్ళగొట్టడం. మార్కు సువార్త 1:23-24. మార్కు సువార్త 1వ అధ్యాయము 23-24. ఆ సమయమున వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడు ఉండెను. అంటే ఎక్కడున్నాడంట? ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? సమాజ మందిరం, సంఘంలోనే ఉందంట దురాత్మ. చెప్పండి, సంఘంలో చాలా దురాత్మలు ఉంటాయి. దాన్ని మనం ఏం చేయాలంట? వెళ్ళగొట్టాలంట. దురాత్మలు ఎక్కడో కాదు, బయట కాదు, సంఘంలోనే ఎక్కువ ఉంటాయంట. ఎందుకు? అక్కడే కదా నువ్వు వాక్యం వినకుండా డిస్టర్బ్ చేస్తావు. అర్థమైందా? చదవండి. సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒకడు ఉండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి, మమ్మ నశింపజేయుటకు వచ్చితివా? నువ్వెవడవో నాకు తెలియను, నీ దేవుని పరిశుద్ధుడవని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండము, వారిని విడిచిపోమ్మని దానిని గద్దింపగా అపవిత్రాత్మ వారిని విలువలలాడించి పెద్ద కేక వేసి వారిని విడిచిపోయాను. అర్థమైందా? దురాత్మలు ఎక్కడో కాదు, సంఘంలోనే ఎక్కువ ఉంటాయి. చాలామందికి తెలియని సీక్రెట్. ఓకే, దేవుని అభిషేకం ఎక్కడ ఉంటుందో అక్కడ సాతాను ఉంటాడు. అది మనము జ్ఞానంతో, వివేచన వరం, చెప్పండి, వివేచన వరము నాలో బలంగా పనిచేయను కాక. అంటే అర్థమైందా? ఎక్కువ మినిస్ట్రీలో హీలింగ్ ఎక్కడ ఉంటుందో అక్కడ డెమోన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్రవీణ్ అన్న చర్చిలో చూడు, ఎంతమంది దెయ్యం పట్టిన వాళ్ళు ఉంటారు అక్కడ. కానీ వాళ్ళు మంచిగా ఉంటారు, మళ్ళీ పాటలు పాడతారు, వాక్యం వింటారు. ఆయన ప్రేయర్ స్టార్ట్ చేసే లోపు అవన్నీ బయటకు వస్తుంటాయి. అంటే సంఘంలోనే దురాత్మలు ఎక్కువ ఉంటాయి. అది మనము అభిషేకం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. వితౌట్ అనాయింటింగ్ మనం గుర్తుపట్టలేము ఆయన దయ్యం ఉందా, దేవుడు ఉన్నాడా. అర్థమైంది కదా? సంఘంలోనే ఎక్కువ దురాత్మలు ఉంటాయి. 4th పాయింట్, ఇన్స్ట్రక్టివ్ థాట్స్. జాన్ చాప్టర్ 13:2. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. స్వరం అంట, ఇది స్వరం గురించి చెప్తున్నారు. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగా ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించేననియు
తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువ్వాలు తీసి కొని నడుము కొనికి కట్టుకొనెను. చాలు. ఇప్పుడు సాతాను ఏం చేసిందంట? యూదా ఇస్కరియోతుని ప్రేరేపించిందంట. మళ్ళీ చదవండి ఒకసారి. వారు భోజనం చేయుచుండగా ఆయన అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి. చాలు చాలు. ఇస్కరియోతు హృదయంలో ఏం పెట్టిందంట? సాతాను ఆలోచన పెట్టిందంట. అంటే నువ్వు బైబిల్ చదివేటప్పుడు ఆలోచన రావచ్చు, ప్రార్థన చేసేటప్పుడు ఆలోచన రావచ్చు. అందుకే యేసయ్య తలంపులతో నింపుకోవాలండి. చెప్పండి, ఈ రోజంతా 2024 సంవత్సరం అంతా యేసయ్య తలంపులు, యేసయ్య ఆలోచనలే నాలో ఉండును గాక, అవి నాలో ఫలించును గాక. యూదా ఇస్కరియోతుకి ఏమైందంట? సాతాను వచ్చి ఒక తలంపు పెట్టిందంట, యేసయ్యను అప్పగించుదాము, ఇదే మంచి సమయం. ఓకే, అలాంటివన్నీ మనం తప్పించుకుందాము కాక. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా 4 పాయింట్స్ సాతాను ఎట్లా పనిచేస్తాడు. 5th పాయింట్ ఇప్పుడు మొదటి సమూయేలు 18వ అధ్యాయం 10-11. 1 Samuel 18, 10 and 11. మొదటి సమూయేలు 18వ అధ్యాయం 10-11 వచనాలు. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చిందంట దురాత్మ? యాక్చువల్గా సౌలు మీద ఫస్ట్ ఏముండే? దేవుని అభిషేకం ఉండే. కానీ ఎప్పుడైతే సౌలు దేవునికి వ్యతిరేకంగా పోయిందో ఏమొచ్చిందంట ఆయన మీదకి? అంటే నువ్వు వాక్యానికి వ్యతిరేకంగా పోతే ఏమొస్తుంది నీ మీదకి? ఓకే, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తలేవు అంటే వ్యతిరేకంగా నీ మీదకి ఏమొస్తుంది? సోమరితనం అనే దురాత్మ వచ్చి నీ మీద కూర్చుంటుంది. ఇప్పుడు సౌలు మీదకి ఏమొచ్చింది? దురాత్మ వచ్చిందంట. ఇప్పుడు అర్థమైందా? దేవుని ప్లాన్కి నువ్వు అగేన్స్ట్గా పోతే నీకు రెడీగా ఉంటాడు అన్నమాట. ఇప్పుడు దేవుడు నిన్నేమో బిజినెస్లో వాడుకోవాలనుకుంటున్నాడు, నువ్వేమో సేవ చేద్దాం అనుకుంటున్నావు. అది ఎవరి తలంపు? అది అదే. కొంతమందికి సేవాభిషేకం ఇస్తాడు, వాళ్ళేమో బిజినెస్లోనే ఉండిపోతారు. అది అంటే దేవుని చిత్తం తెలుసుకోకుండా సేవ చేస్తే కూడా నీకు దురాత్మ వచ్చి కూర్చుంటుంది. నీకు అర్థం కాదు, మళ్ళీ అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సౌలుని అభిషేకించింది ఎవరు? దేవుడే. ఇప్పుడు దురాత్మ తీసుకొచ్చింది ఎవరు? మీకు విషయం తెలుసా? అది సాతాను రాజ్యం, నరకం కూడా దేవుని కంట్రోల్లో ఉంటుంది. ఒక ఆత్మ చనిపోవాలన్నా పరలోకానికి రావాలన్నా దేవుని పర్మిషన్ లేకుండా ఏది జరగదంట. జూర్లో ఉంటుంది, యూదాలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ముస్లిం, హిందూ, ఇస్సు, ఏ రిలీజన్ అయినా ఎవరు చనిపోవాలన్నా దేవుడి పర్మిషన్ కావాలి. అంటే ఇప్పుడు సాతాను వచ్చి వాళ్ళని అటాక్ చేయాలా, దేవుడి పర్మిషన్ తీసుకొని వస్తుందంట. మీకు ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే యోబు గురించి తెలుస్తుంది. యోబుని అంటాడు చూడు, నీ కుమారుడు యథార్థంగా ఉన్నాడు, నేను వాడిని పరీక్షించాలనుకుంటున్నా అంటే దేవుడు పర్మిషన్ ఇస్తాడు. అప్పుడు అంటాడు, నేను జల్లడబడతాను యోబుని అని. అంటే నీకు మరణం రావాలన్నా ఏది రావాలన్నా దేవుని పర్మిషన్ లేకుండా రాదు. ఓకే, ఆయన చిత్తం లేకుండా భూమి మీద ఏది జరగదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఓకే, 8th పాయింట్, కంటిన్యూస్ అటాక్ ఇన్ స్లీప్. నిద్రలో 3-4 సార్లు లేస్తున్నారంటే, ఇప్పుడు 10 గంటలకు పడుకున్నారు, పొద్దున్న 6 గంటల వరకు 4 సార్లు లేచిరనుకో, అది డిమోనిక్ అటాక్. అంటే కంటిన్యూగా 5 hours పడుకుంటే అది మంచిగా పడుకున్నారు. మీరు నిద్రలో 3 సార్లు లేస్తున్నారంటే 3 సార్ల కంటే ఎక్కువ లేస్తే అది డిమోనిక్ అటాక్ అంట. ఇంకా 8th ప్రేయర్ పాయింట్. 8th ఏంటంటే ఇంటెన్సివ్ క్యారింగ్ డిఫైనింగ్ థింగ్స్. 6th అదే కంటిన్యూస్ స్లీపింగ్. ఇప్పుడు 5th చెప్పినా కదా, సమూయేలు, మొదటి సమూయేలు 10. ఇప్పుడు 6వది ఏంటంటే అటాక్స్ ఇన్ నిద్ర, అంటే నిద్రలో ఆటంకం జరగడం. 7వది ఏంటంటే హెవీనెస్, డిప్రెషన్ అంట. 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7. డిప్రెషన్, హెవీనెస్, భారభరితమైన ఆత్మ, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. 2 తిమోతి 1:7. చదవండి.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు. కాబట్టి నువ్వు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడవై ఉండము. ఇప్పుడు చాలా మంది అంటారు చూడు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది నాకు భయం అవుతుంది, లేకపోతే మా పాపకు బాగుంటలేదు నాకు భయం ఇస్తుంది. ఇవన్నీ ఏంటంట సాటాన్ యొక్క గుణాలు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు మనకి పిరికితనంగా ఆత్మలేదు కానీ ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చినట్టు. లవ్ సౌండ్ మైండ్. అర్థమైందా? 8th క్యారింగ్ డిఫరెంట్ థింగ్స్. 2nd క్రానిక్ డిసీజ్, అంటే ఎప్పుడు చూసినా అనారోగ్యంగా ఉండడం, రోగంతో జీవించడం. లూకా సువార్త 13:11. హెవీనెస్ డిప్రెషన్, అదే 2 తిమోతి 1:7. అంటే ప్రేమ నిగ్రహం నిగల ఆత్మని ఇచ్చాడు దేవుడు మనకి, భయపడే ఆత్మని ఇవ్వలేదు. 8th ఇంటెన్స్ క్యారింగ్ డిఫైన్ థింగ్స్, అంటే మనము గుర్తించాలంట. క్రానిక్ సిక్నెస్, లూకా సువార్త 13:11. 18 ఏళ్ళ నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఎన్ని సంవత్సరాలంట? 18 సంవత్సరాల నుంచి ఒక దురాత్మ ఎవరిలో ఉందంట? ఒక స్త్రీలో ఉందంట. చదవండి. ఇప్పుడు ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రంలో చక్కగా నిలవబడలేకుండేను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. అంటే ఒక దురాత్మ ఒక వ్యక్తిలో ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు? ఇప్పుడు ఈమెలో ఎన్ని సంవత్సరాలు ఉందంట? 18 సంవత్సరాలు. అంటే ఇట్లా ఒంగోలు ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు పారాలిసిస్ వస్తుంది, అదొక దురాత్మ. కొంతమందికి చెయ్యి ఇట్లా ఉండిపోతుంది, అదొక దురాత్మ. కొంతమందికి ఇదంతా మొత్తం ఇదంతా ఇట్లా చర్మం ఇట్లా బయటకు వచ్చి ఉంటుంది, అదొక దురాత్మ. క్రానిక్ డిసీజ్ అంటారు. ఇంకోటి పార్నమల్ యాక్టివిటీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మార్క్ సువార్త 5:4-5 వరకు. మార్క్ సువార్త 5వ అధ్యాయం 10వ పాయింట్, 4-5 వరకు. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తునీయులుగా చేశాను గనక ఎవరినో వాడిని సాధుపరచలేకపోయాను. అంటే ఈ వ్యక్తిలో ఎవరు 2000 దురాత్మలు ఉంటాయన్నమాట. ఈ పేరు ఏంటంటే సేన. ఓకే, తుత్తునీలుగా చేస్తున్నాడంట సంఖ్యలను కూడా. ఇదొక సైన్ అనమాట. ఎవరన్నా వ్యక్తి ఇప్పుడు మెంటల్ హాస్పిటల్ తెలుసు కదా, వాళ్ళందరినీ ఒక రూమ్లో పెడతారన్నమాట. అదొక డీమోన్ అనమాట. ఓకే, ఎవరైనా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారంటే అదొక సైన్ అనమాట. వాళ్ళలో సాధారణ ఉండాలి. అంటే వాళ్ళు ఏంటంటే పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు అన్నమాట. ఇంకో పాయింట్ కూడా చెప్తా. యోహాను సువార్త 10:10. స్పిరిట్ ఆఫ్ డెత్, మరణ దూత దొంగతనంలో హత్యను నాశనం చేయడానికి వస్తారు. బీవేర్ ఆఫ్ దోస్ డీమోన్స్. 7 రకమైన దురాత్మలు చెప్తాను నేను. దొంగతనమును హత్యను నాశనములకు చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఒక దూత అంట. ఈ దూత పేరు ఏంటంట? దొంగతనంలో హత్యను నాశనం. అంటే డెత్ స్పిరిట్, దీని మీద అధికారం కావాలని క్రియేట్ చేయండి ప్రతిరోజు. దానికి రిఫరెన్స్ ఏంటంటే యోహాను సువార్త 10:10. 2nd డీమోన్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, 2 తిమోతి 1:17. ఇందాక చదువుకున్నాం కదా, దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని కనుకని ధైర్యంగా రాదు. అంటే పిరికితనం గల ఆత్మ కూడా మనం దీని మీద అధికారం అడగాలి. అంటే ఇప్పుడు నా పిల్లలు డాక్టర్ చదవాలనుకుంటున్నారు, నీకు ఉద్యోగం లేదు, భయం, ఎట్లా చదివించాలా, ఎవరు అప్పు చేయాలా, అదొక భయం. ఓకే, ఇప్పుడు నా ఫ్యూచర్ ఎట్లుంటుంది, నా పిల్లల్ని ఎట్లా చదివించాలా, అది భయం అన్నమాట. ఓకే, 2 పాయింట్స్ చెప్పినా కదా. ఇప్పుడు 3rd, ద స్పిరిట్ ఆఫ్ హాస్టాలిటీ ఆర్ లస్ట్. హోసియా చాప్టర్ 5:4. హోసియా గ్రంథము 5:4. ఇదొక రకమైన దురాత్మ. స్పిరిట్ ఆఫ్ లస్ట్ అంటే కామంతో ఉన్న ఆత్మ.
హోషేయ గ్రంథము 5:4. క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. అంటే కొంతమంది అంటారు కదా, తాగుడు ఉంటుంది, తాగుడు అలవాటు ఉంది అనుకో, వాళ్ళ సంఘానికి రారు. వారిలో వ్యభిచార మనసులట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. ఇశ్రాయేలు యొక్క హాస్యాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చెను. అంటే వ్యభిచారము, కామంతో ఉన్న వ్యక్తి సంఘానికి రాడు, తాగుడు అలవాటు సంఘానికి రాడు. ఓకే. ఇంకోటి 4 స్పిరిట్ ఆఫ్ బాండేజ్. రోమా పత్రిక 8:15. అంటే బంధకంలో ఉంచేస్తుందంట ఈ దురాత్మ. స్పిరిట్ ఆఫ్ బాండేజ్, రోమా పత్రిక 8:15. స్పిరిట్ ఆఫ్ బాండేజ్ ఆర్ అడిక్షన్. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది. దాస్యపు ఆత్మ ఇదొక దురాత్మ అంట. దీని మీద మీకు అధికారం కావాలని ప్రేయర్ చేయండి. ఓకే. స్పిరిట్ ఆఫ్ బాండేజ్, దాస్యపు ఆత్మ నుంచి విడుదల కలగాలంటే ప్రతిరోజు ప్రేయర్ చేయండి. ఓకే. ఇంకోటి 5ది స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. లూకాసు వార్త 13:11. ఇవన్నీ దురాత్మలే, గుర్తుపెట్టుకోండి. ఇవన్నిటి వల్లనే మన జీవితం నాశనం అవుతుంది. స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. లూకాసు వార్త 13:11. అదేనా? అదే స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. 18 ఒకటి స్పిరిట్ ఆఫ్ ప్రైడ్, గర్వం అంట. 16 సామెతలు 16:18. గర్వం అనే ఆత్మ ఉండొద్దంట. నాశనంలోకి ముందు గర్వం నడుచును. అదేనా? చదవండి ఒకసారి. సామెతలు 16:18. గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. మళ్ళీ చదవండి. నాశనములకు ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. అంటే ఈ యొక్క మనసు ఎవరి మీద ఉందంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండడం బెటర్. వాళ్ళతో స్నేహం చేస్తే మీకు కూడా వచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా బాగా గర్వం ఉందనుకో, వాళ్ళ అలవాట్లు మీకు వచ్చేస్తాయి వాళ్ళతో స్నేహం చేస్తే. ఇప్పుడు ఎవరికైనా బాగా ప్రార్థించే ఆత్మ ఉందనుకో, వాళ్ళతో ప్రేయర్ చేస్తే మీకు ప్రేయర్ ఆత్మ వస్తుంది. ఓకే. అందుకే మనం ఎప్పుడు ఆత్మీయతతో సహవాసం చేయాలి, మంచిగా స్పిరిచువల్గా ఉండేటోళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. కోపం ఉందనుకో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, అది మన మీద కూడా ఇబ్బంది చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీ పిల్లలు మీరు ఏది మాట్లాడతారో అదే నేర్చుకుంటారు. ఇది కూడా అంతే స్పిరిచువల్ లైఫ్. ఇంకోటి స్పిరిట్ ఆఫ్ పైథాన్ అంట, అనకొండ స్పిరిట్. 16:16 ఇందుకు చదువుకున్నాం కదా, అపోస్తల కార్యం 16:16. ఇంకోటి జెహోవా విట్నెస్ అంటారు కదా కొంతమంది, అదే తండ్రి ఉన్నాడు, కుమారుడు లేడు, పరిశుద్ధాత్మ లేడు. అదొక దురాత్మ. ఆ సంఘం అంతా దురాత్మ కింద ఉంది. జెహోవా విట్నెస్ అంటారు కదా, వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. దాన్ని ఏమంటారు తెలుసా? పైథాన్ స్పిరిట్, అనకొండ స్పిరిట్ అంటారు. మిషనరీ అదొక సేవ, నిజమైన పరిచయం కాదంట మిషనరీస్. అంటే అదొక రకమైన సేవనే, బట్ వాక్యం అనేది వాళ్ళలో ఉండదంట. సోషల్గా మంచిగా హెల్ప్ చేస్తారు, బట్టలు ఇస్తారు, పిల్లల్ని చదివిస్తారు, ముసలి వాళ్ళు మంచిగా చూసుకుంటారు, కానీ అది రియల్ పరిచయం కాదంట. అది రకమైన సోషల్ సర్వీస్ తప్ప సేవ కాదు. ఇంకోటి సైంటిస్టాలజీ, అంటే కొత్త పరికరాలు కనబెడతారు కదా, అది మన సేవకి పనిచేయదంట. అంటే ఇప్పుడు 100 మంది సైంటిస్టులు వస్తే దేశం బాగుపడదు, 100 మంది ప్రవక్తలు వస్తే దేశం బాగుపడుతుంది. అర్థమైందా? 100 ఫ్లోర్ బిల్డింగ్ కడితే సువార్త ప్రకటించదు, 100 ఇళ్లలో సువార్త ప్రకటించబడితే ఆ యొక్క వీధికి వెలుగు వస్తుందంట. అంటే సువార్త లేని ఇల్లు చీకటితో సమానం, ప్రార్థన లేని ఇల్లు చీకటితో సమానం. ఇప్పుడు నీకుంది కదా, నా పిల్లలు లేకపోతే వాళ్ళకు కూడా నేర్పించాలి కదా. నువ్వు ఎంతసేపు చేస్తున్నావు, అట్లీస్ట్ వాళ్ళకి ఇప్పుడు నువ్వు 5 hours చేస్తే వాళ్ళకి 2 hours అలవాటు చేయాలి. అంటే నీకున్న వరాన్ని వాళ్ళకి చెప్పాలా, నువ్వు కూడా ప్రేయర్ చేసుకోవాలా. ఇప్పుడు దావీదు మీద ఉన్న అభిషేకం సొలొమోను మీదకి ఎందుకు రాలేదు? దావీదు జయించిండు కదా, బషిబా మీద పడిపోయిండు, మరి సొలొమోను ఎందుకు జయించలేదు? నేర్పించలేదు కాబట్టి. ఇప్పుడు సమయల్ని అభిషేకించింది ఎవరు చెప్పండి? సమయల్ని ప్రవక్త అని చెప్పింది ఎవరు? ఏలి ప్రవక్త సమయల్ని అభిషేకించిండు.
మరి ఏలి ప్రవక్త ట్రైనింగ్ ఇచ్చిందా సమయల్కి? ఇయ్యలే. అందుకే సమయలతోనే ప్రొఫెటిక్ అనాయింటింగ్ ఆగిపోయింది. ఆయన తర్వాత ఎవరు ప్రవచించలేదు ఇజ్రాయెల్ మీద. దావీదు ప్రవచించిండా? కానీ యాకోబు ప్రవచిస్తాడు, 12 గోత్రాలకు ప్రవచిస్తాడు, ఒక్కొక్క గోత్రం ఏమేం చేస్తుందని. 12 లక్షల మంది, ఒక్కొక్క గోత్రంలో 1 లక్ష మంది ఉంటారు. 12 లక్షల మందికి ప్రవచిస్తాడు ఆయన. అంటే నువ్వు ఇక్కడ సెటిల్ అవుతావు, నువ్వు ఇక్కడ బాగుపడతావు అని 12 మంది 12 గోత్రాలకి ప్రవచించి అప్పుడు చచ్చిపోతాడు ఆయన. అంటే ఇంకో గంట సేపట్లో చనిపోతున్నాడు అంటే ఆ 12 మందిని పిలుస్తాడు అనమాట. పిలిచి ప్రవచిస్తాడు ఒక్కొక్కరికి. ఆ 12 మంది ఒక్కొక్క 1,00,000 మందిని అంటారు. అంటే వాళ్ళ జనరేషన్ అక్కడ 12 గోత్రాలు, యూదా గోత్రము, లేవి గోత్రము, ఓకే, రూబేన్ గోత్రము, బెంజమిన్ గోత్రము, అట్లా 12 గోత్రాలకి ప్రవచనం చెప్పిన తర్వాత చచ్చిపోతాడు యాకోబు. అంటే ప్రాఫిటిక్ గిఫ్ట్ ఆపరేట్ చేసింది బాగా అంటే యాకోబు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఇంకోటి చెప్తా, 5 ఇంకోటి రాసుకోండి. మీ కాలం మారిందనే దానికి 5 సూచనలు చెప్తాను. ఏంటని రాసుకోండి. మీ కాలం సమయం మారిందని ఎట్లా గుర్తుపట్టాలో 5 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, హెడ్డింగ్ రాసుకోండి. మీ కాలంలో సమయం మారిందని ఎట్లా గుర్తుపట్టాలా 5 విషయాలు చెప్తారు.